ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మహిళా దొంగలు హల్చల్ చేస్తున్నారు. నిన్నటి వరకు మగవారే అర్ధరాత్రి పూట ఇళ్లల్లోకి చొరబడి దొరికిందంతా దోచుకొని వెళ్ళేవాళ్ళు, చెడ్డీ గ్యాంగు, ఇలాంటివన్నీ మనం వింటూ వచ్చాం కదా. ఇప్పుడు మహిళలు ఒక బ్యాచ్ లాగా అర్ధరాత్రి పూట ఇళ్లల్లోకి చొరబడి చేతికి దొరికిందంతా దోచుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దోచుకొని వెళ్తున్నప్పుడు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూసినా కూడా మాట్లాడని సిచ్యువేషన్లో కూడా ఉండడం జరుగుతుంది. రీజన్ ఏంటి అని అంటే, వారు మీకు పరిచయస్తులుగానే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకు తెలియజేసుకుంటున్నారు. ఎలాగా అనేది నేను ఒకసారి వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దయచేసి మహిళా దొంగలు ఎక్కువగా తయారయ్యారు. ఇళ్లలో చొరబడి మనకు తెలిసినట్టుగానే వస్తువులు తీసుకొని పోవడము, నగలు తీసుకొని పోవడము, కొన్నిసార్లు హామ్ చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి నేను వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక 5గురు బ్యాచ్ ఒక ఆటో మాట్లాడుకుంటున్నారు. ఆటో మాట్లాడేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఏరియాని టార్గెట్ చేసుకుంటారు. టార్గెట్ చేసేసుకొని ఇంకా ఆ ఏరియా లోపల మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎవరైతే కొంచెం బయట ఒక 2-3 సార్లు కూర్చొని వాళ్ళు ఏదో పని చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏదో మాట కలుపుతారు. మేము ఇక్కడ దాకా వచ్చాము, ఇలా చేసాము, అలా చేసాము అని చెప్పేసి ఏదో మాట్లాడి అట్లా 2-3 సార్లు వాళ్ళతో పరిచయం చేసుకోవడం కోసమే వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆ గల్లీలో ఎవరిదైనా తాళం వేసి ఉందనుకో, ఇంకా అప్పుడు అడుగుతారు అన్నట్టు, నేను 3 రోజుల నుంచి వెళ్ళి వస్తున్నాము, 4 రోజుల నుంచి వెళ్ళి వస్తున్నాము, ఈ ఇంట్లోనే వాళ్ళైతే ఎవ్వరు కనబడట్లేదు అని చెప్పేసి అంటే, ఇక వీళ్ళు ఏదో మాట సందర్భంలో నమ్మించే ప్రయత్నం చేశారు కదా, ఏదో చెప్పేస్తారు. వాళ్ళు ఇంకొక వారం రోజులు రారు, ఇంకో 4 రోజులు రారు, ఇంకో 3 రోజులు రారు, ఇలా ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే, చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు పొద్దున పూట వచ్చేసి మిమ్మల్ని కలిశారు కదా, అంటే అక్కడ కూర్చున్న పర్సన్తో మాట్లాడుతున్నారు కాబట్టి, అయ్యో ఆటోలో వచ్చారు, 5గురు వచ్చారు, తెలిసిన వాళ్ళేమో, మాట్లాడుతున్నారేమో, దూర బంధువులేమో అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఏం చేస్తున్నారంటే, మిడ్నైట్ సమయంలో ఆ ఆటో తీసుకొని ఆ 5గురు వచ్చి ఏదైతే ఇంటికి తాళం వేసి ఉంటుందో ఆ తాళాన్ని మెల్లిగా వాళ్ళకు వచ్చిన ఒక ట్రిక్ తోటి ఓపెన్ చేసి శబ్దం కాకుండా లోపలికి వెళ్ళి మొత్తం ఉన్నదంతా కూడా దోచుకొని రావడం జరుగుతూ ఉంది. అంటే నిన్నటి వరకు మగవారే లోపలికి వచ్చేసి దొరికిందంతా దోచుకొని మనకు ఏదైనా హామ్ చేసేసి లేదంటే హింసించేసి వెళ్ళిపోతారు అనుకోవడం కాదు, లేడీస్ కూడా ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు. సో దయచేసి ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గరికి ఎవరైనా మహిళలు వచ్చి మీతో పరిచయం పెంచుకోవాలని కనుక ప్రయత్నం చేస్తే వారిని అవాయిడ్ చేయండి. లేకపోతే అనవసరంగా ఆ దొంగలకు మీరు సహకరించినట్టు, లేదు అంటే మీరు కనుక ఊరుకు వెళ్ళినట్టయితే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానివ్వండి, బంగారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, దోచుకునే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది సిటీలో ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. రాజేంద్ర నగర్లో రీసెంట్గా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ మహిళలని మొత్తం మంచిగా భలే రెడీ అయ్యి వస్తారు. వాళ్ళు చూస్తే వీళ్ళు దొంగల అన్నట్టే ఉంటారు. అంత చక్కగా నీట్గా రెడీ అయ్యి వస్తారు. అర్ధరాత్రి పూట అయినా సరే వాళ్ళు అలాగే వస్తారు. ఉదయం పూటనైతే ఇంకా నగలు అవన్నీ వేసేసుకొని చూడడానికి రిచ్గా కనిపిస్తారు అన్నట్టు. ఇలా చూడంగానే అనుమానం రాకుండా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు గనక ఎప్పుడైనా అంతమంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త పడండి. లేదంటే వివరాలు తెలిసినా కూడా తెలియదని చెప్పండి. ఒకవేళ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్. ఏమని చేస్తారు, ఫోన్ చేసేసి, సార్ వీళ్ళు నిన్న వచ్చారు, నాతో మాట్లాడారు, ఈ రోజు కూడా వచ్చి నాతో మాట్లాడుతున్నారు, బట్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఎందుకు నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మీరు కనుక లోకల్ పోలీసు వాళ్ళకి కనుక ఇంటిమేషన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు వాళ్ళు నిఘా పెడతారు. నిఘా పెట్టేసి వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకని ఈ ఏరియాలో తిరుగుతున్నారు అనేది వారు ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇకపోతే ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళితే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, లేదు అంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అంతా కూడా మీరు భయపడాల్సినంత అవసరం లేదు. డయల్ 100కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పేసి మీ ఏరియా చెప్పేసి ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీరు ఇంటిమేషన్ ఇచ్చారంటే అక్కడికి ఖచ్చితంగా ఒక పోలీసుని పంపించేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇతరులకు నష్టం జరగకుండా కూడా మనం అడ్డుకోవడానికి స్కోప్ ఉంటుంది. పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే ఈ దొంగలకు చెక్కు వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా ఏం చేస్తారంటే, ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసి నవ్వుతూ 2 మాటలు మాట్లాడేసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, లేదు అనుకుంటే నువ్వు అరే మాకు తెలిసిన వాళ్ళ తీరే కనిపిస్తున్నావు, నేను అయ్యో మా చుట్టాల అమ్మాయి అనుకున్నాను, చుట్టాల అబ్బాయి అనుకున్నాను అనగానే ఇమీడియట్గా అరే కాదు మాది ఆ ఊరు ఈ ఊరు అని చెప్పేసి మనకు తెలియకుండానే ఫ్లోలో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది.
దానివల్లనే వాళ్ళకు ఇంకా స్కోప్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది. అంటే దొంగతనాలకు వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి రీజను మనం ఇచ్చే ఇన్ఫర్మేషను, మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి. దీనివల్లనే ఎక్కువగా దొంగలు తయారవుతున్నారు. రీసెంట్గా 5 మహిళలను కూడా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ఎంతమంది బ్యాచ్ ఉన్నారు, ఎంతమంది నగరంలో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ ప్లేసులలో తిరుగుతున్నారు, ఇప్పటివరకు వాళ్ళు ఎంత దోచుకోవడం జరిగింది అంటే విడివిడిగా లెక్కిస్తారు. అంటే డబ్బు పరంగా ఎంత దోచుకున్నారు, అదేవిధంగా నగల పరంగా ఎంత దోచుకున్నారు, వస్తువులు ఏమేమి తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసేసి అప్పుడు వాళ్ళపైన కేసులు అట్రాక్టివ్ చేయడం అనేది జరుగుతుంది. కోర్టులో ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేయకుండానైతే ఉండరు. కాబట్టి అర్ధరాత్రి పూట ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. సో పగటి పూట వచ్చి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు మాట్లాడొద్దు, లోపలికి వెళ్ళేసి డోర్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ పర్సన్స్ మన దాకా వస్తున్నారు అన్నప్పుడే అలర్ట్ అవ్వండి, వెళ్ళిపోయి ఇంట్లో ఉండండి అంతే. తర్వాత నెక్స్ట్ ఒకవేళ మీరు వాళ్ళ మన ఇంటి దగ్గరనే ఇంకా కంటిన్యూస్గా తిరుగుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మనము జాగ్రత్త పడ్డట్టు, అదేవిధంగా మన ప్రాణాలను రక్షించుకున్నట్టు, అదేవిధంగా మన దగ్గర ఎలాంటి దొంగతనాలు జరగకుండా మనం కాపాడినట్టుగా కూడా అవుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ కోసం నేను చాలా వీడియోస్లలో కూడా కొత్తగా మన ఎలా మోసపోతున్నారు, ఎలా ఇబ్బంది పెడుతున్నారు జనాలు, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, అదేవిధంగా ఇలా దొంగతనాలు చేసే వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పటికప్పుడు వీడియోలో మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసం ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాను. దయచేసి మీరు ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.